నమస్కారం. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు ఇటీవల ఒక సభలో తన యొక్క ఒపీనియన్ని ఈ విధంగా వెలుబుచ్చారు. నా పేరు విజయేంద్ర ప్రసాద్. ఎన్నాళ్ళ నుంచో నా మనసులో కూడుకొట్టుకున్నటువంటి ఒక దాన్ని ఇప్పుడు నాకు అవకాశం వచ్చి మాట్లాడటం కోసం ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాను. నేను మా చాలా సంపన్న కుటుంబం అండి. నా క్లాస్మేట్ పేరు దుద్దే జాన్ ఫ్రెడరిక్ సుందర్రావు. మా అబ్బాయి నాతోనూ నాకన్నా సమానంగా బాగా చదివాడు కుర్రాడు. ఇద్దరు ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత లైలా కాలేజీలో చేరాము. మా నాన్నగారు అబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు. నా రూమ్మేట్ గా పెట్టారు. అంటే మా నాన్నగారి వరవక్షణ లేదు. నాకు తెలిసి ఎప్పుడు నేను తప్పు చేయలేదు. కానీ నా తాతలు ముత్తాతలు వాళ్ళు నోటితో చెప్పలేని భయంకరమైన ఘోరాలు చేశారు పరమవక్షతతో. నోటితో కూడా అది తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతోటి అవమానంతోటి కుంగిపోతూ ఉంటుంది. ఇన్ని తప్పులు చేశారా ఆ వంశంలో పుట్టారా? బట్ ఐ వాంట్ ఇట్. ఐఐజీస్ నాకు ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు నేను అనుభవిస్తున్నాను. ఆ పాపంలో కూడా నేను భాగస్వామిని. సో దాని గురించి మీ అందరి ముందు తల వంచి వినయంగా నమస్కరిస్తున్నాను. క్షమించండి, 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 క్షమించండి. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఇప్పుడు నా పర్స్పెక్టివ్, నా ఒపీనియన్ని చెప్తాను వినండి. విజయేంద్ర ప్రసాద్ గారు తమ పూర్వీకులు చేసినటువంటి తప్పుల్ని తమ తప్పులుగా, ఎందుకంటే వారి ఆస్తులను అనుభవిస్తున్నారు కనుక వారి పాపపుణ్యాలు కూడా వీరికి వస్తాయి కనుక వారి తరపున ఈయన క్షమాపణ చెబుతున్నారు. పశ్చాత్తాపడి ఈ విధంగా బాధపడుతున్నారు. అయితే తాత ముత్తాత అనే చోట వీరు ఆగిపోయారు. కానీ అంతకుముందు అసలు ఎన్నేళ్ల చరిత్ర నుంచి విజయేంద్ర ప్రసాద్ గారు అవగాహనతో మాట్లాడారు. మన తాత ముత్తాతలు తప్పులు చేసి ఉండొచ్చు, మనము కూడా అంటరానితనాన్ని అనుభవించి ఉండొచ్చు, లేదా మనం ఇంకొకరిని అంటరానితనంతో బాధ పెట్టి ఉండొచ్చు. కానీ ఈ జాడ్యము ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు దీన్ని పెంచి పోషించారు? అలా మూలాల్లోకి వెళితే వేదకాలంలో ఏమన్నా మనకి ఈ యొక్క అంటరానితనం ఉందా? వేదం ఏమన్నా చెప్పిందా మనుషుల్ని ముట్టుకోకూడదు కులం రీత్యా అని చెప్పేసి? లేనే లేదు. మనుస్మృతి ఆధారంగా కొంతమంది నోటికొచ్చింది మాట్లాడతారు. మనుస్మృతిలో అన్ని గొప్ప విషయాలు ఉండగా ఒక్కొక్క చోట ఈ అస్పృశ్యత గురించి ఉన్నట్లుగా వస్తున్న శ్లోకాలు నిజంగా కంట్లో నలకలాగా బియ్యంలో రాయి మాదిరిగా కనిపిస్తాయి. అవి ప్రక్షిప్త శ్లోకాలు అని ఇట్టే అర్థమవుతాయి. ఎందుకంటే అంత విశాల దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి శాస్త్ర సంబంధిత విషయాలు సూచనలు అక్కడ అనవసరమైనటువంటి విధంగా ఎందుకు వచ్చింది? ఇది గమనించాలి కదా. మనకి ఈ సంస్కృతంలో ఉన్నటువంటి విశేష గ్రంథాలని అనువదించినటువంటి మహానుభావులు ఎవరు? మార్క్స్ మెకాలే. మన కర్మ కొద్దీ ఎవరు? మార్క్స్ మెకాలే. ఇప్పటికీ వాళ్ళ యొక్క విధానాల్లోనే ముందుకెళ్తున్నాం. ఈ మార్క్స్ మెకాలేకి సంబంధించినటువంటి చరిత్ర మనం చూసుకుంటే వీళ్ళు విడుదల చేసినటువంటి లెటర్స్లోనే మేము ఈ భారతదేశంలో ఎక్కడా పేదరికం చూడలేదు, ఎక్కడ భేదాలు చూడలేదు అని చెప్పినటువంటి విషయాలు కూడా గోచరమయ్యాయి. అంటే దాని అర్థం ఏమిటి? ఈ దేశం విదేశీ దురాక్రమణలకు లోను కానప్పుడు, దానికి గురి కాక ముందు బ్రహ్మాండంగా ఉంది. వేదకాలంలో బాగుంది. మధ్యయుగంలో ఈ విదేశీ దురాక్రమణదారులు, ఆ తరువాత వచ్చినటువంటి బ్రిటిషర్స్, ముఖ్యంగా 1881లో జనగణన అనేది చేశారు వీళ్ళు. ఎట్ వాట్ బేసిస్? అంతకు ముందంతా కూడా మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ వృత్తుల రీత్యానే గుర్తింపు ఉండేది. కానీ ఈ 1881 సెన్సస్ ఏం చేసిందంటే కులాల రీత్యా శాశ్వతమైనటువంటి గుర్తింపుని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే రిజర్వేషన్లు ఇవన్నీ కూడా అడ్డుగోడల్ని పెంచి పోషించడంతో పాటుగా అహంకారాల్ని కూడా మనిషిలో పెంచి పోషించాయి. ఎక్కడ హిందూ ధర్మం, సనాతన గ్రంథాలు ఈ విషయాల్ని చెప్పలేదు. మనుషుల్ని ప్రేమించమని చెప్పాయి. మానవ సేవే మాధవ సేవ అని కూడా పెద్దలు చెప్పారు. అటువంటి ఒక విశాలమైన ఉత్కృష్టమైనటువంటి సనాతన ధర్మ జీవన విధానంలో ఎందుకు అస్పృశ్యత వస్తుంది? అది మనిషి వికారం వల్ల, కలిపురుషుడి యొక్క ప్రభావం వల్ల వస్తుంది తప్ప అవి మన ధర్మం చెప్పినవి కావు. ఈ లైన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. విజయేంద్ర ప్రసాద్ గారు తాత ముత్తాతల వరకు ఆగిపోయారు. కానీ అంతకుముందు వెళ్ళుంటే మన తాత ముత్తాతలు అలా మారడానికి కారణం ఏంటో తెలిసేది. ఇక్కడ అంటరానితనానికి గురి అయిన వాడు కేవలం బడుగు బలహీన వర్గాలను చెప్పుకునేటటువంటి సెట్ ఆఫ్ పీపులే కాదండి. ఏ రెండు వర్గాలు తీసుకున్నా, ఏ రెండు కులాలు తీసుకున్నా, ఒకటి డామినేషన్, ఇంకొకటేమో బానిసత్వంలో ఉంటుంది. ఇది చరిత్రలో ఎక్కడన్నా తీసుకోండి. బ్రాహ్మణ అని చెప్పేసి కేవలం ఒక వర్గాన్నో, ఒక కులాన్నో, ఒక వర్ణాన్నో ఎంచే కంటే, వాళ్ళనే దూషించే కంటే మొత్తం మూలాల్లోకి వెళితే గనక ప్రతి తెగల్లోనూ వైవిధ్యాలు ఉన్నాయి, ప్రతి వర్గాల్లోనూ కొట్లాటలు ఉన్నాయి. ఇక అస్పృశ్యత, అంటరానితనం విషయానికి వస్తే పెద్ద కులాలు వాళ్ళు మాత్రమే అని అనడానికి లేదు. కానీ వాళ్ళది సింహభాగం ఉండొచ్చు. అలాగే ఏ రెండు కులాలన్నా తీసుకోండి. ఇప్పటికీ కూడా మాల మాదిగల విషయానికి వస్తే
ఎక్కువగా బాధలు అనుభవించినటువంటి సామాజిక వర్గాలు కదా. వీరి విషయానికి వచ్చినా కూడా మాదిగల అణచివేత మాలల ద్వారా జరుగుతోంది అని కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది మనిషిలో ఉన్న అహంకారం తప్ప మనకి ఏ మనువో, ఏ బ్రహ్మనో, ఏ సనాతన గ్రంథమో చెప్పినటువంటి విషయం కాదు. ఈ స్పష్టత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. విజేంద్ర ప్రసాద్ గారు క్షమాపణలు చెప్పడంలో ఎక్కడ నాకు ఆక్షేపణ లేదు. కానీ మనల్ని ఈ స్థితికి తీసుకువచ్చింది ఎవరు సార్? బ్రిటిషోడు సార్. ఎన్నో గ్రంథాలని, ఎంతో చరిత్రని చదివితేనే కదా మీరు కథలు రాస్తారు. కాబట్టి సమస్య మూలాల్లోకి వెళ్ళండి. మనల్ని చెడగొట్టి పడగొట్టింది ఎవడరా అంటే విదేశీ దురాక్రమణదారులు. సుమారుగా 1500 ఏళ్ల చరిత్ర. ఇంకా వెనక్కి వెళితే మనం బ్రహ్మాండంగా బ్రతికాం సార్. కులాలు మతాలు వంటివి లేకుండా హాయిగా జీవించాం. రాళ్ల మాదిరిగా రత్నాలు సంతల్లో పోసి అమ్మాం మనం. అంతటి గొప్ప చరిత్ర మన సొంతం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన అసలు శత్రువులు మన పూర్వీకులు కాదు. ఆ విధంగా మ్యానిపులేట్ చేయబడినటువంటి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి బ్రిటిషర్స్, అంతకు ముందున్నటువంటి విదేశీ దురాక్రమణదారులు. ఈ లైన్ గనక మిస్ అయ్యామా మనలో మనం కొట్టుకు చేస్తాం. ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడినటువంటి అంశాలని బాగా ఎక్కించుకునేటటువంటి 1-2 వర్గాలు వెంటనే అగ్రవర్ణాల పేరిట వాళ్ళ మీద విషయాన్ని పెంచుకుంటాయి. ఎన్నాళ్ళు దీన్ని పెంచి పోషిస్తారు? ఇప్పుడు మీకు ఢిల్లీలో రీసెంట్గా జరిగిన సంఘటన గుర్తు చేస్తాను. రుచి తివారీ అనేటువంటి జర్నలిస్టు అక్కడ యూజీసీకి సంబంధించినటువంటి నిరసనలు జరుగుతూ ఉంటే వెళ్ళి ప్రశ్నించడానికి ట్రై చేశారు. వెంటనే ఈవిడ పేరు ఏంటి? రుచి తివారీ. రుచి తివారీ అంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడపిల్ల కనుక వెంటనే ఏం చేశారు? ఆవిడని తీసుకురండి, ఆవిడ బట్టలు చించండి, ఆవిడని చంపేసేయండి, ఆవిడని అత్యాచారం చేయండి అనేలాగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడ మీద దాడి చేశారు. దగ్గరలోనే 10 మీటర్ల దూరంలో పోలీసులున్నా ఏమీ చేయలేని పరిస్థితి. అంతటి బ్రాహ్మణ ద్వేషం లేదా అగ్రవర్ణాల పేరిట కొన్ని సామాజిక వర్గాల మీద ద్వేషం, కొన్ని కులాల మీద ద్వేషం ఎవరు పెంచి పోషిస్తున్నారు? విజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడారనుకోండి, వెంటనే అవును మనల్ని ఈ విధంగా చేశారని చెప్పేసి ఇంకా ఈ అసమానతలు పెంచి పోషించడమే అవుతుంది. మనకు అసలైన శత్రువు బ్రిటిషోడు, వాడి భావజాలం. ఆ బానిసత్వం నుండి మనం బయటపడాలంటే మనమంతా కులాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలి. దానికి ఏం చేయాలి అంటే మన విద్యా విధానాల్లో మార్పులు రావాలి. మూలాల నుంచి కూడా సంస్కరణలు జరగాలి. అలా కాకుండా బాగున్నాయి కదా 4 మాటలు ఆడేద్దామని చెప్పేసి క్షమాపణలు చెప్పేసినంత మాత్రాన ఏమీ జరిగిపోదు సార్. దానివలన అన్యాయం జరుగుతుంది, అన్రెస్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా హిందూ సమాజం ఏదైతే కులాల వారీగా విడిపోయిందో ఒక్కటి అయి మనల్ని ఈ విధంగా విచ్ఛిన్నం చేసినటువంటి దుష్ట శక్తుల మీద పోరాటం చేయాలి. మన చరిత్రను మనం తెలుసుకోవాలి. మనం కోల్పోయినటువంటి సారాన్ని మనం గ్రహించాలి. ఒక్కటిగా ఉండాలి. లేదంటే బటేంగేతో కటేంగే. విజేంద్ర ప్రసాద్ గారు ఆలోచించి ఈసారి మాట్లాడండి.